తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం జరిగిందని సిట్ నిర్ధారించింది. ఈ నేపథ్యంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. పెద్దపాడు మండలం వట్లూరులో కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే మహాపాపం కల్తీ నిజం అనే నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఐటీఐ కళాశాల నుంచి సాయిబాబా ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించిన ఎమ్మెల్యే తిరుమల పవిత్రతను దెబ్బతీసిన వైసీపీ వైఖరిని ఎండగట్టారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డూలు కల్తీ జరిగిందని ఆరోపణ వస్తే అనేక మంది వేరే పార్టీ వాళ్ళు ఏమీ జరగలేదు, అంతా న్యాయబద్ధంగానే సక్రమంగానే జరిగిందని చెప్పి బొకాయిచ్చారు. ఈరోజు మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరు దేనికి సమాధానం చెప్తారని అడుగుతున్నాం. 68,17,000 టన్నుల నెయ్యిని లీటర్ పాలు కూడా ఎక్కడా సేకరించకుండా నెయ్యిని ఏ విధంగా తీసుకుని వచ్చారు? కొన్ని జంతువుల యొక్క కళేబరాలతో వచ్చినటువంటి దాన్ని పరమ పవిత్రంగా చూసేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కలపటం మహాపాపం. ఇలాంటి పాపాలు చేశారు కాబట్టే వాళ్ళు ఈరోజు అధికారానికి ఆ భగవంతుడే దూరంగా పెట్టించాడని చెప్పి మేము పూర్తిగా విశ్వసిస్తా ఉన్నాం.